డైరెక్ట్ సెల్లింగ్ మోసం కాదు, దీని పేరు చెప్పుకొని మోసాలు జరుగుతున్నాయని చెప్తున్నావా లేదా? ఈ మధ్యలో వచ్చారు బాలసంతలో వచ్చినాడు పొద్దుగా యూట్యూబ్ లో ఓ ఛానల్ పెడుతున్నాడు, ఎవడు చూడాడు దాన్ని, ఎవడు పట్టించుకోడు, ఆడేవాడిని పట్టించుకోవాలి. ఎవడైనా ఛానల్ పెడితే ఎవరి గురించి మాట్లాడితే గట్టిగా చూస్తారని లైన్ లో ఉందని పట్టుకోవాలి. కేసీఆర్ గురించి మాట్లాడితే చూస్తారని, లేకపోతే ఎవరు చూడు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి చూస్తారు, లేకపోతే ఎవరు చూడు. ఇప్పుడు బాగా జనాలు అందరూ ఇన్వాల్వ్ అయిన బిజినెస్ ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్. దీని గురించి మాట్లాడాలి. మళ్ళీ మాట్లాడడం ఎట్లా బాగానే ఉంటుంది, అందరికి డబ్బులు వస్తాయి, ఈ ఇండస్ట్రీ అంటే ఇది అని చెప్తే అది నేను కూడా చెప్తున్నాను కాబట్టి అనుకున్నాడు. వాడు ఏం చేయాలి? కార్లు వస్తాయని అబద్ధాలు చెప్తున్నారు, జనాలకు పైసలు వస్తాయని అబద్ధాలు చెప్పి అమాయకులు జనాన్ని ట్రాప్ చేస్తున్నారని చెప్తే నాలాంటి వాడు చూస్తాడు, సైదులన్నా నీ పేరు కూడా చెప్పినాలని అని చెప్పి నాకు ఫోన్ చేసి ఆడు ఫేమస్ అవుతాడు. సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మిస్టేక్ మనది. అంటే పాతల్లో చెప్తున్నా, మీరు ఎవరి దగ్గరికి పోయినా ఏం చేయొద్దు, జాయిన్గా వస్తూనే ఉంటాయి అని చెప్పారు అనుకో, ఇంకోసారి నాకు ఇవ్వంటే నేనే కొడతాను. ఇంకా అట్లా వస్తున్నాయి తల్లి పైసలు, నిజంగా చెప్పండి. అట్లా ఇట్లా వస్తే పైసలు వచ్చినాయా? ఇన్ని కాదు, భూమి మీద ఏడు కూడా పుణ్యానికి డబ్బులు రావు కాదు, కాకి రావద్దు, రావు కాదు రావద్దు, అట్లా డబ్బులు రావద్దు. ఇక్కడ కూడా అట్లా రావు. అయితే ఈ బిజినెస్ ను ప్రమోట్ చేసే విధానంలో డిఫరెన్స్ ఉండటం వల్ల వీళ్ళు ఏం చెప్తారంటే, ఏం లేదు ఇలా మనం బయట కొనేటి మీద కొనాలి, జనాలతో కొనిపించాలి, ఇక పడతానే ఉంటాయి. కారు ముందు నిలబడి ఇట్లా 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 కట్టుకొని కళ్ళతాలు పెట్టి కారు మీద పెట్టి కారు ఎట్లా వచ్చింది ఎరికైనా జస్ట్ షాప్ చేంజ్ చేసిన ఒక మీటింగ్ పైన లైఫ్ మారిపోయింది. మీరు క్లియర్గా ఏం చెప్పండి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో 1 సంవత్సరం వ్యవసాయం చేయాలి, ప్రాణం పెట్టి పని చేయాలి. 5-6 సంవత్సరాలు దీంట్లో మొత్తం దిగితే జీవితం మారుతుంది. 5 సంవత్సరాలు దిగాలి కంప్లీట్. 1 సంవత్సరంలో నీ లైఫ్ ఆడికాడికి బయట దానికంటే బెటర్గా ఉంటుంది. 1 లక్షలో 2 లక్షలో ఒక 2-3 లక్షలు వస్తాయి ఒక సంవత్సరంలో. 1 లక్ష రావచ్చు, 2 లక్షలు కూడా రావచ్చు మేబీ. లైఫ్ మారిపోతుందని తెలవాలంటే మాత్రం 5 ఏళ్ళు దీంట్లో మునగాలి. ఇది చెప్పండి ముందే వాళ్ళకి. కష్టంగా ఉంటుంది, నిజాయితీ ఉంటుందని ముందే చెప్పు. వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు వస్తానుకో మరి మార్కెటింగ్ పాడదేమో కానీ అయితే రా కూర్చొని పో, పడతానే ఉంటాయి. డౌట్ వస్తారా? ఈ మధ్య ఇంకో కామెడీ వీడియో చూస్తున్నారు, అది చేసినాడు మావాడే వెస్టిజోడే, కానీ వాడు దొరికితే రోగం వారికి దాకా కొడతాను. ఏం పెట్టి మీరు కూడా చూసుకుంటారు వీడియో. ఏం పెట్టిందంటే చేతిలో సబ్బులు పేస్టులు పట్టుకుంటూ ఇట్లా ఇసిరేసి ఆ పేస్ట్ కింద పడేసరికి అన్ని కార్లు అయినాయి. అది చూస్తే ఎవరికైనా కోపం వస్తారు, అది బయట వాళ్ళు జోకులు వేయాల్సి వస్తారు. అది ఆ జోకర్ గారికి ఛాన్స్ ఇవ్వద్దంటే రియలిస్టిక్ థింగ్ మాట్లాడండి. ఎస్ఆర్ నో హైదరాబాద్ నడిబొడ్లో మన బ్రాంచ్ ఆఫీస్ ఉంది. ఒకవేళ ఫేక్ అయితే, బిజినెస్ ఫేక్ అయితే పోలీస్ స్టేషన్ లేవా చుట్టుపక్కల? చౌటుప్పల పోలీసు వాళ్ళు లేరా? మన మీటింగ్లకు సిఐలు ఎస్ఐలు వస్తలేరా? మనం పెట్టిన మీటింగ్ వేద కన్వెన్షన్ ఉన్న 5,000 మందికి పోలీసు వాళ్ళు పహారా గాయలే, సెక్యూరిటీ ఇవ్వలే మనకి? ఈ మినిమం కామన్ సెన్స్ లేనటువంటి కోన్ కిస్కా కొట్టంగాలు అందరూ యూట్యూబ్ లో వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం చెప్పే విధానంలో చేంజ్ ఉంది. మీరు అందుకే చిన్న బిజినెస్ ఉంది నా దగ్గర చేస్తావా అని అడగదు. ఇది చాలా వండర్ఫుల్ బిజినెస్. కష్టపడేటటువంటి తత్వం నీ దగ్గర ఉంటే సంవత్సరం నాతో పాటు రా, ఎట్లా పని చేయాలో నేను నేర్పిస్తా. ఇది డబ్బులు వచ్చేది అంత ఈజీ, ఎంత కావాలంటే అంత వస్తుంది, కానీ కష్టపడాలని చెప్పండి ముందే. మనం చేసే జోకుల వల్ల వాళ్ళకి మొత్తం జోకర్ గాళ్ళ బిజినెస్ అయిపోయింది. అర్థం? రీసెంట్గా వచ్చిన ఈ వీడియోలన్నీ వాటి గురించి చెప్తున్నాను నేను. నెట్వర్క్ మార్కెటింగ్ ఫేక్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ ఫేక్ కంపెనీ అయితే ఈ పాటికి ఎప్పుడో తడగట్టిపోయింది. చాలా మంది వేసారు దీని మీద, కేసులు పెట్టారు, అన్ని అయినాయి. పోలీస్ స్టేషన్ పోయినాక క్లియర్ కట్ క్లారిటీగా ఎస్ దిస్ ఇస్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీలో ఈ కంపెనీ జెన్యూన్ గా బయటకు వచ్చింది. ఈ గొట్టకాలకు ఏం తెలుస్తుంది? నేను మీకు క్లియర్గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను సార్. మీలో ఎవరైనా నాకంటే విఘ్నులు, విజ్ఞానవంతులు, మేధావులు, మంచి చదువుకున్న వాళ్ళు చాలా మంది వస్తారు మీటింగ్కి. వస్తారా రారా? అందరికీ చెప్తున్నా ఓపెన్గా. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటి ఈ బిజినెస్ లో ఒక 0.1% ఏమైనా తేడా చూపెట్టండి, నెక్స్ట్ మినిట్ నేను బంద్ చేస్తాను. ప్రామిస్. నేను బంద్ చేయడం కాదు, నేనే చెప్తాను రేపటి నుంచి డైరెక్ట్ సెల్లింగ్ తోలికెళ్ళగలను. గవర్నమెంట్ చేసిన గెజిట్ నేను మీకు చూపిస్తా. గవర్నమెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ నేను మీకు చూపిస్తా. బంద్ చేసినటువంటి ఇండస్ట్రీ ఏదో కూడా నేను మీకు చూపిస్తా. జనాలకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదో కూడా నేను మీకు చెప్తాను. ఇవన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం నిలబడాలి, జనాలకు అదే క్లారిటీ ఇవ్వాలి. కానీ జోకులు వేయకపోయి ఏం లేదమ్మా, సబ్బులు మార్చాలి డబ్బులు వస్తాయి, సబ్బులు రుద్దుకుంటే డబ్బులు వస్తాయి. జోక్ కాదా ఇది? మరి నువ్వు నేను మాట్లాడుకుంటాను బాగానే ఉంటుంది, కానీ పోయి మీటింగ్ చెప్తాను కూడా అన్నీ మాట్లాడుతా తల్లి, మాట్లాడదు కదా. అట్లా స్టేజ్ ఎక్కినప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు క్లియర్గా చెప్పండి. ఇప్పటిదాకానే మనకు ఆ ప్రాబ్లం రాలేదు. మనం ఇప్పుడు కొంచెం లైట్లోకి వచ్చినాం, కార్లు ఎక్కువ వచ్చినాయి, 17 కార్లు వచ్చినాయి అవుటర్ రింగ్ రోడ్ మీద. ఆ వీడియో చూసేసరికి ఎవడైనా ఊకోబుద్ది కాదు, ఏదో రాయేస్తాడు అలా వేసరా ఏడా. ఇప్పుడు పిచ్చగుట్ల కంపెనీలు చాలా ఉన్నాయి బయట, ఎవరు పట్టించుకోడు.
ఇది లైట్ లోకి వచ్చింది, కొంచెం ఫాస్ట్ గా వెళ్తుంది, అందరికి డబ్బు వస్తుంది. హౌస్ వైఫ్ కూడా 4,30,000, దాని తర్వాత 5వ క్లాస్ చదువుకున్న విజయమ్మ 4 లక్షలు, పీపీ మేడం 4 లక్షలు, పాన్సార్ 11 లక్షలు, వీళ్ళందరూ డబ్బులు వస్తారు. అవతల ఉన్నానికి ఏదో డబ్బు అయితే లేదా? అవతల ఉన్నాడు దీని మీద వేస్తే ఎక్కువ మంది చూస్తారు అని వీడియో, అని బాధ అది, అని వీడియో డేక్తలేడని